నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఆగస్టు 1. మరి ఆగస్టు 1వ తారీఖుకి సంబంధించిన డైలీ జాబ్ అలర్ట్స్ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఆగస్టు 1కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే జూలై 31 రాత్రి 11 గంటలకి ఫినిష్ అయిపోవాల్సిన ఎస్ఎస్సి ఎంటీఎస్ కాస్త రేసుగుర్రం సినిమాలో బ్రహ్మానందం గారు వచ్చి సినిమాను ఒక ట్విస్ట్ తిప్పినట్టు ఉన్నట్టుండి 1200కి పైగా వేకెన్సీలు పెరిగిపోయి డేట్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇప్పటికీ మించింది ఏమీ లేదు. ఆగస్టు 3 రాత్రి 11 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి ఆగస్టు 4 11 గంటల వరకు చేసుకోవచ్చు. పేమెంట్ 100 రూపాయలే కాబట్టి మీకు పెద్ద సమస్య కాదన్న సంగతి నాకు తెలుసు. అందుకని ఈ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే ఇక్కడ కనిపిస్తున్న లింక్లోకి వెళ్ళి ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఇప్పుడే అప్లై చేయండి. ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్. తర్వాత ఐబీపీఎస్కి సంబంధించిన పీఓ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. 4455 వేకెన్సీస్ ఐబీపీఎస్ పీఓ. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అప్లికేషన్ స్టార్ట్ అయింది ఇవాళే. మేము మీకు చెప్పింది అదే కదా, ఏదైనా ఆ రోజుకి సంబంధించిన అప్డేట్ వస్తే ఆ రోజు ఖచ్చితంగా ఇస్తాము. ఇఫ్ నాట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ దట్ ఆర్ ఇన్ ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ వాటి గురించి చెప్తాము. అలానే లాస్ట్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు దాని గురించి కూడా చెప్తాము అని చెప్పాం కదా. ఎక్స్టెన్షన్ ఏది వచ్చినా సరే, సో జాబ్స్కి సంబంధించిన ఏ మేజర్ అప్డేట్ వచ్చినా, అది నోటీస్ వచ్చినా, షార్ట్ నోటీస్ వచ్చినా, ఫుల్ నోటీస్ వచ్చినా, ఫుల్ నోటిఫికేషన్ వచ్చినా, దాని యొక్క అడ్మిట్ కార్డు వచ్చినా, దాని యొక్క రిజల్ట్ వచ్చినా అన్నీ మీకు ఖచ్చితంగా డైలీ జాబ్ అలర్ట్స్లో చెప్తుంది కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. సో ఐబీపీఎస్ పీఓకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 21 ఆగస్ట్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఐబీపీఎస్కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. 896 వేకెన్సీలు. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ కానీ ఉండాలి. అప్లికేషన్ ఇవాళే స్టార్ట్ అయింది ప్రాసెస్ అంతా. 21 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. సో ఇటు ఐబీపీఎస్ ఎస్ఓకి ఇటు ఐబీపీఎస్ పిఓకి స్టార్టింగ్ డేటు క్లోజింగ్ డేట్ రెండు సేమే. అలానే లింక్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చదివి అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఎందుకనంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే ఏపీకి సంబంధించిన టెట్ ఏదైతే ఉందో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాని యొక్క క్లోజింగ్ డేట్ చాలా దగ్గరలో ఉంది. ఇవాళ ఆగస్టు 1. ఆగస్టు 3వ తారీఖున ఏపీ టెట్కి లాస్ట్ డేట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే టెట్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటికైనా మించింది ఏమీ లేదు, వెంటనే వెళ్ళి అప్లై చేయండి. అండ్ అప్లికేషన్కి సంబంధించిన ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. అలానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదివి అప్పుడు మీరు అప్లై చేయండి. తర్వాత ఎస్బీఐకి సంబంధించిన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1040 వేకెన్సీలు ఉన్నాయి. 23 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అండ్ దిస్ ఈస్ ద సాలరీ. అండ్ ఎంబీఏ ఈస్ మ్యాండేటరీ. అలానే మినిమం 5 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో 19 జూలై స్టార్ట్ అయింది అండ్ 8 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. సో మీకు ఆల్రెడీ ఇది చెప్తూనే ఉన్నాము చాలా రోజుల నుంచి కూడా. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈసీఐఎల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 33 ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అగైన్ పోస్టులను బట్టి అది వేరీ అవుతుంది. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదవండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎయిదర్ బీటెక్ ఆర్ ఐటీఐ. అగైన్ పోస్టుని బట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. అలానే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అంటున్నారు. ఇక్కడ కూడా పోస్టులను బట్టి కొన్నిటికి 1 ఇయర్, కొన్నిటికి 3 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు సాటిస్ఫై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి వెంటనే అప్లై చేయండి. బికాస్ ద క్లోజింగ్ డేట్ ఈస్ నియరింగ్ బై. 8 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ దిస్ ఇస్ ద లింక్ టు అప్లై ఫర్ దట్. తర్వాత ఇండియన్ నేవీకి సంబంధించిన సివిలియన్ పోస్టులు 741కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంది. రేపే దీని యొక్క చివరి తేదీ. ఇప్పటికీ పోయిందేమీ లేదు. భారత సైన్యంలో చేరి భారతదేశానికి సేవ చేయాలి అని అనుకుంటే కనుక దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. అండ్ ఇండియన్ నేవీలో ప్రతిసారి కూడా సముద్రంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సర్టన్ సివిలియన్ పోస్ట్. సో దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. అందుకని మీరు 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ లోపు అయితే ఒకవేళ 10th కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేస్తున్నట్టయితే పోస్ట్ని బట్టి దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. అండ్ టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి ఇప్పుడే అప్లై చేయండి. తర్వాత ఎన్టీపీసీకి సంబంధించిన మైనింగ్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఇన్ షార్ట్ ఎన్ఎంఎల్ రిక్రూట్మెంట్ అంటూ ఉన్నారు. 144 వేకెన్సీస్. 18 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అర్హులు. డిప్లొమా అగైన్ పోస్ట్ బట్టి అది వేరీ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్. ఇది కూడా చాలా దగ్గరలో ఉంది.
సో ఆలస్యం చేయకుండా ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఎన్టీపీసీ ఎన్ఎంఎల్. రిమెంబర్, ఎన్టీపీసీ ఎన్ఎంఎల్ ఈజ్ నథింగ్ బట్ అ మహారత్న కంపెనీ. అండ్ తర్వాత సెంట్రల్కి సంబంధించిన టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు కూడా మీ అందరికి ఇన్ఫార్మ్ చేశాము. అండ్ ఇప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. సో మీరు ఒకవేళ ఆ రిజల్ట్ని చెక్ చేసుకోవాలి, నోయింగ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద టెస్ట్. సో దిస్ ఈస్ ద లింక్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు సీటెట్ యొక్క రిజల్ట్స్ని చూసుకోవచ్చు. అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐపిసి వంటి పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. నేను చెప్పేది నమ్మకం కుదరకపోయినట్టయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ను ఒకసారి మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకుని మీ అంతటా మీరే చెక్ చేసి అవును వివేక్ సార్ చెప్పేది కరెక్టే, ఆఫ్లైన్తో పోల్చుకున్న ఆన్లైన్తో పోల్చుకున్న ఇక్కడ క్వాలిటేటివ్ కంటెంట్ లభ్యమవుతుంది అని మీకు నమ్మకం దొరికినప్పుడే మీరు కోర్సెస్ని పర్చేస్ చేయండి. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో జాబ్ నోటిఫికేషన్స్, అలానే భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. సో అందుకని ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ రూపంలో మీకు క్వాలిటీ కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తోంది శివారెడ్డి లాజిక్స్ టీమ్. అలానే యూట్యూబ్లో డైలీ మార్నింగ్ 8 o'clock ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్, 10 దస్కాదం, సాయంత్రం 7 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో, అలానే 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్. ఇలా డిఫరెంట్ క్వాలిటీ కంటెంట్ తీసుకుంటూ మీకు ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్లో. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక. అలానే కాంపీట్ మైండ్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ దట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ డైలీ జాబ్ అలర్ట్స్. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్స్ వేటికైతే దగ్గరలో ఉన్నాయో ఆలస్యం అస్సలు చేయవద్దు. వెంటనే నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయండి. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.